మనం డాక్టర్జీ సంఘ ప్రారంభించిన వారిపైన పుస్తకం కాబట్టి ఆ పుస్తకంలో ఒక ఘట్టాన్ని మనకు కళ్యాణ్ చక్రవర్తిజీ ఒక సన్నివేశాన్ని మనకు ఒక కార్యక్రమంగా చూపిస్తారు. మనందరం ఆలకిద్దాం. మొదట్లో పరమ పవిత్రమైన భగవద్వజ్ ఆత్మీయ స్వయం సేవక బంధువులారా, ఈరోజు మనం గురు పౌర్ణిమ జరుపుకుంటున్నాం. భగవద్వజానికి పూజ చేసి గురు దక్షిణ సమర్పించుకున్నాం. మనం భగవద్వజాన్ని మన గురువుగా స్వీకరిస్తున్నాం. పతాకం గురువేమిటి? ఆశ్చర్యం కదూ. పరంపరాగతంగా భగవద్వజం ఎందరో పురాణ పురుషులు, చారిత్రకమైన వ్యక్తులు, రాజులు, రాజ్యాలు స్వీకరించి అజరామరమైన కీర్తిని సంపాదించారు. రామ విభుని రథకేతనమై రావణు చంపిన పౌరుష రూపం, నర నారాయణుని సమగ్ర తేజం, అరుణారుణ భగవ పతాక, మా ప్రాణం నవప్రాణం, మా జీవం నవజీవం, మా రాష్ట్రానికి ఉజ్వల రూపం, అరుణారుణ భగవ పతాక. ఈ గీతంలో ఎంత చక్కటి వివరణ ఉందో గమనించండి. శ్రీరామచంద్రుని కాలం నుండి నేటి వరకు ఈ భగవద్వజాన్నే స్వీకరించారు. మన నాగపూర్లో లక్ష్మణరావు భోంస్లే గారి దివాణంలో రోజు ఈ భగవద్వజాన్నే ఆవిష్కరిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. ఈ భగవద్వజం హిందూ ధర్మానికి ప్రతీక. అందుకనే మనం ఈ భగవద్వజాన్ని గురువుగా స్వీకరించాం. వ్యక్తిలో కొన్ని లోట్లు ఉండవచ్చు. సద్గుణమైన వ్యక్తికి కూడా అనుకోని పరిస్థితుల్లో చెడు గుణాలు రావచ్చు. కానీ భగవద్వజం అజేయమైనది, అమరమైనది. అందుకే మనం ఈ భగవద్వజాన్ని స్వీకరించాం. ఇక రెండవ విషయం, ధ్వజ ప్రణామం చేసి మనం కొంత గురుదక్షిణ ఇచ్చాం. మనం కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు కలం, కాగితం, కాసులు లేకుండానే మన సంస్థని ప్రారంభించుకున్నాం. కానీ సంస్థ వృద్ధి చెందుతున్నప్పుడు కొంత ధనం అవసరం వస్తుంది. మనం బయటి వ్యక్తుల నుంచి సందాల విరాళాలు తీసుకుంటే వారు మన మీద కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకని స్వయం సేవకులే స్వయంగా భగవద్వజాన్ని గురువుగా స్వీకరించి తమ శక్తి మేర కొంత గురుదక్షిణని
ఇస్తే మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి కావలసిన ధనం సమకూరుతుంది. ఇక మూడవ విషయం, ప్రతి సంస్థకి 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. 1 కార్యం, 2 కార్యక్రమం, 3 కార్యకర్త, 4 కార్యవర్గం, 5 కార్యాలయం. మన కార్యం హిందూ సంఘటన, ఇది అందరికీ తెలిసే కదా. మనం రోజు సంఘస్థానంలో నియమితంగా జరుపుకునేదే మన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తి నిర్మాణం జరిగి మన కార్యకర్తలు తయారవుతున్నారు. ఆ కార్యకర్తల్లోంచి తగిన అర్హతలు ఉన్న వారిని కార్యవర్గంలోకి మనం ఎన్నుకుంటున్నాం. ఇలా 5 కాలాలు జరుగుతున్నాయి మన సంస్థలో. కార్యాలయం కూడా అవసరం ఉంటుంది. ప్రస్తుతం మన ఇళ్లల్లో పెట్టుకుంటున్నాం సామాన్లు. తర్వాత అవసరాన్ని బట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. మనం చేస్తున్నది దైవీయమైన కార్యం. ఆ పరంధాముడి ఆశీస్సులు మనతో ఉంటాయి. అందుకని నిర్విరామంగా, నిస్వార్థంగా, నిర్భయంగా మనం కార్యం చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించి ప్రతి గురు పౌర్ణిమ రోజు మన స్వయం సేవకులే కొంత గురుదక్షిణను సమర్పించుకుంటే మన కార్యం ముందుకు వెళుతుంది. మీ అందరికీ విజయోస్తు. మనకు రోజు పైన అడ్మిటెక్ ఆఫీస్ లోనే కనపడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయమే. కానీ ఇవాళ డాక్టర్ జీ రూపంలో మనకు వారి కంచు కంఠంతో మన కార్యక్రమంలో ఒక చక్కటి అద్భుతమైన సన్నివేశాన్ని అచ్చం డాక్టర్ జీగా మాట్లాడినట్టే మాకు పాత వాళ్ళకు కూడా మాకు అంతగా అద్భుతంగా అనిపించింది. ఇట్లాంటి సన్నివేశాలు ఈ పుస్తకంలో మనం ఇవాళ ఆవిష్కరణ గురవుతున్న పుస్తకానికి మనం మంచి కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాము. ఒకసారి నేను వేదిక పైకి ఇవాళ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తూ పిలుస్తాను. మొదటగా మన సంవిత్ సభ్యురాలు రాజేశ్వరిజీ వేదిక పైనకి రమ్మని కోరుతున్నాను. వీరు సేవికా సమితి కార్యక్రమాల్లో, ఆ తర్వాత మన సంవిత్ ప్రకాశన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనుకుంటారు. ప్రాథమికంగా 10 సంవత్సరాలు ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు వీరు. ఆ తర్వాత సంవిత్కి మన ఒక రాముడు పుస్తకం, దాంట్లో ఒక 16 గుణాల పైన ఉన్న దాన్ని చిన్న వీడియో రూపంగా కూడా మనము వారి ద్వారా చేయించాము. అదే కాకుండా నివేదిత గారితో ఒక పుస్తకాన్ని నివేదిత బిడే గారిది వారు ట్రాన్స్లేషన్ చేశారు. ఆ పుస్తకము ఉమెన్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో, అది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. అది రాబోయే సమయంలో మనకు అది పుస్తకావిష్కరణ అవుతుంది. ముద్రణలో కూడా ఉంటుంది. ముఖ్య అతిథిగా శ్రీ దుందురుపు దుర్గారెడ్డి గారు, రాష్ట్రీయ సేవా భారతి వారు ఈ ప్రాంత అధ్యక్షులు. ఇవాళ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వీరు. ఆ తర్వాత పుస్తక రచయిత గోపరాజు సుబ్బారావు గారు, వారిని సిటి సుబ్బారావు గారు అని సంఘ శిక్షా వర్గంలో వారికి ఒక పేరు. అద్భుతమైన పుస్తకాన్ని మనకి ఇవాళ అందించారు. వీరికి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పుస్తకాలు అందజేస్తున్నాను.
కార్యక్రమంలో మొదటగా సంబిత్ సభ్యురాలు గారు రాజేశ్వరిజీ మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలు దుర్గారెడ్డి గారికి, గోపరాజు వెంకట సుబ్బారావు గారికి నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నమస్కారం. నవదధీచి డాక్టర్ జీ ఈ పుస్తకం నా చేతిలోకి రాగానే దధీచి అనే పదానికి అర్థం ఏమిటని మా మామయ్య గారిని అడిగా. వారు సంస్కృతం స్కాలర్. అప్పుడు ఆయన నాకు స్టోరీ చెప్పారు. దధీచి అనే ఆయన మహర్షి. అయితే దేవతలందరినీ చంపడానికి వృత్రాసురుడు అనే రాక్షసుడు పట్టుపడితే దాని నుంచి రక్షించుకోవడానికి దేవతలకి ఎవరైతే స్వార్థరహితంగా ప్రాణాలు అర్పిస్తారో వాళ్ళ ఎముకలతో చేసిన ఆయుధంతో మాత్రమే ఆ వృత్తాసురుడు చస్తాడు. కాబట్టి సొంతంగా తమంతట తాము ప్రాణత్యాగం చేయగలిగే అటువంటి పర్సనాలిటీ ఉన్న మనిషి ప్రాణత్యాగం చేస్తే ఆయన ఇచ్చిన ఎముకలతో వజ్రాయుధం తయారవుతుంది. ఆ వజ్రాయుధంతో ఆ రాక్షసుడిని చంపచ్చు అనుకుంటే అప్పుడు దధీచి మహర్షి ప్రాణత్యాగం చేసి ఆయన ఎముకలు ఇస్తే, సో ఎవరైనా అట్మోస్ట్ సాక్రిఫైస్ అంటే వారిని దధీచి మహర్షితో పోలుస్తారు అని చెప్పారు. నేను అనుకుంటున్నా అది కరెక్ట్ కాదు, సుబ్బారావు గారు చెప్పాలి. సో అంటే ఇప్పుడు మన డాక్టర్ జీ అట్మోస్ట్ సాక్రిఫైస్ ఫర్ ది భారత్ మాత చేశారు. సో ఆయన నవదధీచి అయ్యారు. ఈ కాలంలో దధీచి మహర్షి అంత గొప్పవారు. అయితే నాకు ఇచ్చిన అంశము, నిన్ననే మనం శ్రీరామనవమి జరుపుకున్నాము. రాముల వారి సద్గుణాలు మన సంవిత్ ప్రకాశన్ పుస్తకం ద్వారా మనం నేర్చుకున్నాము, 16 సద్గుణాలు. అయితే రాముల వారిలోని ఆ ఆదర్శప్రాయమైన ఆ 16 సద్గుణాలు మనం డాక్టర్ జీలో ఎలా చూడగలుగుతాం, ఈ ఇద్దరు ఆదర్శ పురుషుల నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం అనే విషయం మీద కొంచెం నా అండర్స్టాండింగ్ నేను షేర్ చేసుకుంటా. సరే, రాముల వారు సకల గుణ సద్గుణవంతుడు. ఆయన దగ్గర ఆయన లక్షణాలు చెప్పుకుంటే రోజులు సరిపో. జితక్రోధుడు, అనసూయకుడు, కోపం రాదు, అసూయ లేదు, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే నేను ఒక 2 లక్షణాలని తీసుకుని డాక్టర్ జీకి వారికి శ్రీరామ తత్వాన్ని డాక్టర్ జీ ఎట్లా తను అవలంబించుకున్నారో ఆ తత్వాన్ని మనం ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుందామని నేను 2 ఎంచుకున్నాను. శ్రీరాముల వారు దృఢవ్రతుడు. దృఢవ్రతం అంటే దృఢం అంటే గట్టిగా, గట్టి నిర్ణయం. వ్రతం అంటే ఏదైనా ఒకటి మొదలు పెట్టి ఫినిష్ చేయడం, అది వ్రతం. ఒక దీక్ష, తపస్సు. ఆయన దృఢవ్రతుడు ఎలా అయ్యాడు? ఏదైనా ఒక సంకల్పం చేస్తే అది అయ్యేంత వరకు కదలకుండా మెదలకుండా దాన్ని ఫాలో అయ్యాడు. ఆయన ఏకపత్ని వ్రతం అనే దృఢ వ్రతం తీసుకున్నాడు. ఆ రోజుల్లో రాజులకి సర్వసాధారణం ఎక్కువ మంది భార్యలు ఉండడం. తండ్రి గారైన దశరథ మహారాజుకే 3 పత్నులు, 500 మంది భార్యలట. అట్లాంటిది ఈయన వెరీ రెవల్యూషనరీ థింగ్, ఏకపత్ని వ్రతం తీసుకున్నాడు. దానికి కట్టుపడ్డాడు ఆ సంకల్పం తీసుకుని. అది ఇన్ని ఏళ్ల తర్వాత కూడా మనందరం పాటిస్తున్నాం. అంత దృఢ వ్రతం అన్నమాట అది. సో ఎవరైనా ఒక సంకల్పం తీసుకుంటే అది ఎంత గట్టిదో మనకి ఎలా తెలుస్తుందంటే తరతరాలుగా దాన్ని మనం ఫాలో అవ్వగలుగుతాం. సో అట్లాంటి దృఢ వ్రతాన్ని మన డాక్టర్ జీ హిందూ సమాజం ఎప్పుడైతే అనైక్యతతో విపరీతమైన కష్టంలో ఉందో ఆ హిందువులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి హిందూ సంఘటన అనేది జరగాలి, దాని మూలానే మన సమాజం పునర్వైభవం పొందుతుంది అని సంకల్పం ఎప్పుడైతే వారు తీసుకున్నారో అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని మనకి అందించారు వారు. సో అటువంటి దృఢ సంకల్పం తీసుకున్న దృఢవ్రతుడు మన డాక్టర్ జీ. సో అటువంటి రామతత్వాన్ని మనం డాక్టర్ జీలో మనం చూడగలుగుతాం. ఇంకొకటి, ఒక సంకల్పం చేయగానే కార్యం జరగదు కదండి. సంకల్పం చేసుకుంటాం, కానీ దానికి ఆచరణలో పెట్టడానికి చాలా క్రమశిక్షణ కావాలి. సో ఈ క్రమశిక్షణకి కావలసిన ఇంకొక గుణం సమర్థవంతుడు. శ్రీరాముడు సమర్థవంతుడు.
సమర్థవంతుడంటే నిర్ణయం తీసుకోగానే సరిపోదు. ఆ నిర్ణయానికి తగిన ఒక ప్రణాళికని అవలంబించి దానికి ఒక క్రమశిక్షణమైన ఒక పద్ధతిని ఏర్పాటు చేసి దానిలో అందరినీ కూడబెట్టుకుని ఒక తాటి మీద నిలబెట్టి దానిలో వచ్చే కష్ట నష్టాలని ఎదుర్కొని అప్పుడు ఆ కార్యక్రమాన్ని ఏదైతే దేనికోసమైతే మొదలు పెట్టామో దాన్ని సాధించగలిగిన వారు సమర్థవంతులు. సో రాముల వారు అలాంటి సమర్థవంతులు. ఎలా తెలుస్తుంది మనకి? ఆయన చేసిన ప్రతి పనిలోనూ సమర్థవంతత తెలుస్తుంది. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్, వారు సీతమ్మవారిని తెచ్చుకుని రావడానికి వానరసేన హెల్ప్ తీసుకున్నారు. వానరసేన అంటే కోతులు, చాలా చపల చిత్తమైనవి. కూర్చోమంటే నుంచుంటాయి, నుంచోమంటే కూర్చుంటాయి, మనం చెప్పిన పని చెయ్యవు. అటువంటి కోతి మూకని అందరినీ కూడగట్టుకుని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక సంకల్పాన్ని ఇచ్చి దానిలో ఉన్న వాళ్ళకి కావాల్సిన పర్సనాలిటీ ట్రైనింగ్ చేసి వాళ్ళందరినీ కూడగట్టుకుని వెళ్ళి వాళ్ళ చేత ఒక వారధి కట్టించి దాని ద్వారా వారధి కట్టిస్తుంటే మునిగిపోయింది, కష్టం వచ్చింది మళ్ళీ. అప్పుడు మళ్ళీ దాన్ని ఎదుర్కొని కార్యాన్ని సాధించి రావణాసురుడిని చంపి వెనక్కి వచ్చారు. సో ఆయన సమర్థవంతుడు. ఎటువంటి మనుషులైనా ఎలాంటి వాళ్ళనైనా అందరినీ సమర్థించగలిగి తీసుకుని వెళ్ళి కార్యాన్ని సాధించారు. సో ఇప్పుడు మన డాక్టర్జీ కూడా అంతే కదా. సో స్వయం సేవ సంఘ్ పెట్టారు, దానికి ఒక ప్రణాళిక పెట్టారు. అది ఈ పుస్తకంలో చాలా చక్కగా చెప్పారు. ఒక్కొక్క ఘట్టము అంటే మన సంఘం ఎలా డెవలప్ అయింది అనేది చాలా చిన్నగా సరళమైన భాషలో చాలా బాగా చెప్పారు నాటకం రూపంలో. అయితే పెట్టారు, ప్రణాళిక వేశారు. ఈ రోజుకి ఆయన సంకల్పం ఎంత మంచిది, ఆయన సమర్థత ఎంత గొప్పది అంటే 100 సంవత్సరాల తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం ఇప్పటికీ అది మనం చూడగలుగుతున్నాం. అదే సమర్థత. సో ఒక సమర్థవంతుడైన నాయకుడికి ఉండవలసిన లక్షణం అది రాముల వారి నుంచి డైరెక్ట్ గా ఇలాంటి గొప్ప మహానుభావులకే అటువంటి ఆదర్శవంతమైన లక్షణం వస్తుంది. అయితే ఆ సంఘాన్ని పెట్టినప్పుడు వచ్చే ఒడిదుడుకుల్ని ఎలా ఎదుర్కోవడం, మనం మామూలుగా కూడా శాఖకు వెళ్తే బాలగోకులం, నేను బాలగోకులం కార్యకర్తని. మా కాలనీలో 6 పిల్లలు, 6 పిల్లల్లో 2 వస్తూ ఉంటారు. అస్తమానం వెళ్ళినప్పుడల్లా నాకేనా పట్టింది, ఎవరికి పట్టలేదా అని అనిపిస్తుంది కదా. సో ఆ నిరుత్సాహం వస్తుంది. కానీ ఆ నిరుత్సాహం ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే 2 ఒకటా కాదు, గమ్యం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి అనే దాని మీద మనకి దృఢ సంకల్పము నిశ్చయము ఉన్నప్పుడు ఈ నిరుత్సాహం పోతుంది. అది ఆ లక్ష్యం ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ డిసప్పాయింట్మెంట్ ని మనం కాన్కర్ చేయొచ్చు. ఇవన్నీ మనకి ఇట్లాంటి మహానుభావుల చరిత్ర చదివితే కొద్దో గొప్ప మన నిరుత్సాహపడినప్పుడు కనీసం మంచిగా ఫీల్ అవడానికి ఉంటుంది. ఆ కార్యం మీద మనం పట్టు సాధించడానికి, మనల్ని మనం వ్యక్తి నిర్మాణం చేసుకోవడానికి ఉంటుంది. సో అటువంటి మహా సమర్థవంతులు మన డాక్టర్జీ. సో వారిని ఆదర్శంగా తీసుకుని 100 సంవత్సరాల సంఘాన్ని నింపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ పుస్తకం చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు డాక్టర్జీది ఫుల్గా చదవలేదు. నాకు ఇది రీడర్స్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు, ఎందుకంటే చిన్న పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇటువంటి పుస్తకాన్ని డెఫినెట్ గా పాఠశాలల్లో, చిన్న ప్రైమరీ స్కూల్స్ లో నాటకం కింద వెయ్యాలి. నాకు ఇంకొక ఐడియా ఏమనిపించిందంటే, బర్త్డేస్ లో సెలబ్రేషన్ కి డాన్సులు చేపిస్తున్నారు కదా, సినిమా డాన్సులు. ఇట్లాంటిది ఒక నాటకం వేస్తే వీరే కదా మనకి హీరోలు కావాల్సింది. ఈ నాటకం కూడా చాలా చక్కగా సరళంగా ఉంది, పాత్రలు కానీ వాళ్ళు చెప్పే భాష కానీ. సో చాలా బాగుంది. తప్పకుండా ఈ పుస్తకం కొనండి, చదవండి, పిల్లల చేత చదివించండి. 2 ఉపయోగాలు, ఒకటి తెలుగు భాష వస్తుంది, రెండోది డాక్టర్జీ లాంటి గొప్ప నాయకులు మన కుటుంబంలో ఆదర్శప్రాయులు అవుతారు. మనం కూడా వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉందని తెలుస్తుంది. సో తప్పకుండా ఈ పుస్తకాన్ని కొని చదవండి, గిఫ్ట్ ఇవ్వండి, పిల్లలకి నేర్పించండి. ధన్యవాదాలు. త్రేతాయుగంలో రాముణ్ణి, కలియుగంలో డాక్టర్జీని చాలా చక్కని పోలికలతోటి మంచి మంచి ఉదాహరణతోటి మనకి
ఈ పుస్తకంలో ఉన్న విషయాన్ని కూడా వారు మన ముందు ఉంచారు. డాక్టర్ కేశవరావు బలిరామ్ ఎడిగే వారిపైన ఒక చక్కటి గీతం ఆశ్రిత్ వినిపిస్తాడు. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, నీ అడుగు జాడలలో సాధన కొనసాగిస్తా. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, నీ అడుగు జాడలలో సాధన కొనసాగిస్తాం. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, పసి ప్రాయములోన నీవు సాటి వారి కూడగట్టి పరదేశీ పెత్తనాన్ని తలదాల్చక ఎదురు తిరిగి స్వాభిమాన శంఖమ్మును సాహసముగా పూరించి స్వాభిమాన శంఖమ్మును సాహసముగా పూరించి వందే మాతరమంటూ బడిలో నినదించినావు. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, నీ అడుగు జాడలలో సాధన కొనసాగిస్తాం. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, విజాతీయ దాడులకు స్వార్థపరుల కుట్రలకు వికలమైన హిందూ జాతి చారిత్రక దుస్థితిని నిశితముగా పరికించి లోపమ్మును గ్రహించి నిశితముగా పరికించి లోపమ్మును గ్రహించి సంజీవనిచ్చినావు, సంఘశాఖ పెట్టినావు. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, నీ అడుగు జాడలలో సాధన కొనసాగిస్తా. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, నీ నరములు ఒత్తులుగా నీ నెత్తురు చెమురుగా హిందూ జాతి సంఘటనకు శక్తినంత ధారపోసి తిమిరమ్మును తరిమిగొట్ట దీపమ్ముగా నీవు వెలిగి తిమిరమ్మును తరిమి కొట్ట దీపమ్ముగా నీవు వెలిగి హిందూ దేశమంతటా దివ్వెలు వెలిగించినావు. హిందూ దేశమంతటా దివ్వెలు వెలిగించినావు. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, నీ అడుగు జాడలలో సాధన కొనసాగిస్తాం. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా, నీ అడుగు జాడలలో సాధన కొనసాగిస్తాం. నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా. ఇవాళ మన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి దుందురుపు దుర్గారెడ్డి గారిని ప్రసంగించమని కోరుతున్నాను. గోమాతా की, गौ माता की, गंगा माता की, तुलसी माता की, भगवत गीता की, भारत माता की. యుగద్రష్ట డాక్టర్ కేశవరావు బలిరామ్ ఎడ్గేవార్ గారి చరిత్ర మహాసముద్రం. వారి గురించి రాయాలంటే కథలు కథానికలు కానీ నాటిక ఏదైనా రాయాలంటే ఆ మహాసముద్రాన్ని ఈదాల్సి ఉంటుంది, అధ్యయనం చేయాల్సి ఉంటుంది, చాలా అధ్యయనం చేస్తారు. రోజు సంఘంలో డాక్టర్జీ గురించి అనేక ఉపన్యాసాలు, బౌద్ధికులు, కార్యకర్తలు, ప్రచారకులు, మొత్తం దేశమంతా, ఈరోజు ప్రపంచమని కూడా చెప్పుకోవచ్చు, ఉపన్యాసాలు జరుగుతున్నాయి. పూర్వం స్వాతంత్ర సమర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో వీధి నాటకాలు, బుర్రకథలు, ఇట్లాంటివి అనేక మంది సాహిత్యకారులు, కవులు, రచయితలు అనేక రకాల వారు రచించి సమాజాన్ని జాగృతం చేశారు వీధి నాటకాల ద్వారా, బుర్రకథల ద్వారా. ఈరోజు గోపరాజు వెంకట సుబ్బారావు గారు వారు సాహసం చేసి ఈ నాటికను దదీచి, నవదదీచి డాక్టర్జీ అనే పేరుతో నాటకాన్ని రచించారు. వారికి
అనేక నమస్కారములు, శుభాకాంక్షలు, శుభాభివందనలు, ధన్యవాదాలు ఏంటంటున్నట్టే మాలాంటి కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుంది. ఈ డాక్టర్ జీ యొక్క చరిత్రను గతంలో బాహుబలి సినిమా తీసినటువంటి సినిమా రచించినటువంటి రచయిత సినిమా తీయాలని చెప్పి ఒక టాక్ వచ్చింది మధ్యలో. మనలాంటి కార్యకర్తలు వస్తే బాగుండును ఆ సినిమా. ఇంకా అది చర్చల్లో ఉందో మరి సాహసం చేస్తున్నారో తెలియదు, కానీ మనం బాగా ఆహ్వానిస్తాం. సమాజంలో చొచ్చుకొని పోటీ సినిమా మాధ్యమంగా చాలా విషయాలు. నిన్న మొన్న దురంధర్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. దురంధర్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసినటువంటి సినిమా 3.5 గంటలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎగబడి చూస్తున్నారు జనం. పాటలు లేవు, దాంట్లో ఫైటింగ్ లేవు, వైలెన్స్ ఉన్నది, దేశభక్తున్నారు, కేకలేస్తున్నారు సినిమాలో. నేను చూశాను సినిమా, ఒక 3 రోజుల క్రితం చూశాను. సెకండ్ చాలామంది మన కార్యకర్తలు చూడండి, తప్పకుండా చూడండి అని చెప్తారు. చూద్దామని వెళ్ళారు. కొంతవరకు వైలెన్స్ నచ్చకపోయినప్పటికీ దేశభక్తి ఎట్లా ఉంటే రోమాలు వేస్తుంది వాళ్ళు. అట్లాంటి సినిమాలు సమాజంలో జాగృతం అవుతుంది. పూర్వ సరసంఖ్యాలు గారు స్వర్గీయ వివర్సించి అంటుండేవారు, 2012 నుంచి భారతీయత ప్రారంభమవుతున్న సంధి కాలంలో ఉన్నాము, ప్రారంభమవుతున్నారు అన్నట్టుగానే మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. స్వర్గీయ క్షేత్ర సంఘచారక్ గారు టీవీ దేశముఖ్ గారు అంటుండేవారు, మనం ఒక చీకటి సొరంగం నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం, దూరం నుంచి మనకు ఆ దివ్య వెలుగు కనిపిస్తోంది, మనం వేగం పెంచుతాం, ఎప్పుడో ఒకసారి ఆ దివ్య వెలుగులోకి ప్రవేశం జరుగుతోంది. ఆ విశ్వాసంతో సంఘం ఈరోజు మనం కార్యకర్తలతో పనిచేస్తున్నాం. డాక్టర్ జీకి ఒక మిత్రుడు ఉండేవాడు, కమ్యూనిస్టు మిత్రుడు. ఆయన హేళనగా మాట్లాడుతుండేవాడు. డాక్టర్ జీ గురించి చెప్పాలి, ఎన్నో సంఘటనలు ఉంటాయి. రోజు చదివినప్పుడు కొత్త సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన కమ్యూనిస్టు మిత్రుడు, ఏమయ్యా నువ్వు కేశవ MBBS డాక్టర్ చదివినావు, ఈ పిల్లకాయలు తిట్టేది గోళీలాటేంటి, నీది సిగ్గనిపిస్తలేదా నీకు అని హేళనగా మాట్లాడు. మంచిగా పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేసుకుని మంచి హాయిగా ఉండక ఎందుకే పిల్లకాయలతో కబడ్డీ ఆటలు ఎందుకు అని హేళనగా మాట్లాడు. దానికి డాక్టర్ జీ ఆ మిత్రుని కళ్ళలో చూడిగా చూస్తూ, నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పాలన్నప్పుడు, అడగమన్నప్పుడు ఈరోజు రాత్రి అర్ధరాత్రి భారతదేశానికి హిందూ దేశంగా ప్రకటించబడింది, మీ స్పందన ఏమిటి అనేటప్పుడు ఆయన పక్క నవ్వాడు హేళనగా, ఏం కలలు కంటున్నావా అని. మళ్ళీ ఆయన సిరీస్ చూస్తూ మీరు జవాబు చెప్పాలి, అలా జరిగినప్పుడు మీ స్పందన ఏమిటి. అప్పుడు నేను అదే రాత్రి వీధుల్లోకి పరిగెడతాను, మిఠాయిలు పంచిపెడతాను. డాక్టర్ జీ అంటారు, నీవు కలలు కనడానికే భయపడుతున్నారు మీరు, నేను సాధించి తీరుతాను. 6 ప్రతిజ్ఞ చేసింది చివరి వరకు అన్నది సాధించి. స్వాతంత్ర సమరం జరుగుతున్న సందర్భంలో గల్లీల్లో వీధుల్లో ఇందాక చెప్పినట్టుగా నాటకాలు, అనేక రకాలుగా ఉపన్యాసాలు, సమావేశాలు జరుగుతుండేవి, సభలు సమావేశాలు. ఒక సమావేశంలో ఓ గల్లీలో సమావేశం తప్ప ఒక రాజకీయ నాయకుడు హేళనగా మాట్లాడు, కించపరుస్తూ నిరుత్సాహపరుస్తూ మాట్లాడేవారు ఉపన్యాసాల్లో హిందూ సమాజాన్ని. అలాంటి సందర్భంలో ఆ రాజకీయ నాయకుడు మాట్లాడుతూ భారతదేశాన్ని హిందూ దేశం అని ఎవరు అంటారు అని అన్నప్పుడు దాంట్లో సభ మధ్యలో నుంచి ఒక యువకుడు లేచి పిడికిలు బిగించి లేచి, నేను అంటాను డాక్టర్ కేశవరావు బలిరామ్ రెడ్డివా, ఈ దేశం హిందూ దేశంగా ఉండింది, హిందూ దేశంగా ఉంటుంది, హిందువులు నివసించే దేశం అని చెప్పారు.
ఆయన కిన్నుడైపోయాడు. ఇలాంటి జవాబు వస్తాను అనుకోలేదు. డాక్టర్జీకి ఉన్నటువంటి విశ్వాసం అట్లా. వారి యొక్క అనేక సంఘటనలు నేను అంటాను. ఇప్పుడు మీరు రాసినటువంటి నాకు కింద అక్కయ్య గారు చెప్పారు, ఎందుకు మనం నాటక రూపంలో ఎందుకు మనం వేయించకూడదు, ఏదైనా మంచి క్షేత్రంలో కళాక్షేత్రంలో ఒక నాటక ప్రదర్శన ఎందుకు చేయకూడదు? ఇది సందర్భోచితంగా ఉంటుంది. ఇప్పుడు శతాబ్ది సంవత్సరం సంస్కార భారతి వాళ్ళ ద్వారా చేయించాము. వారికి ఉన్నటువంటి అనుభవంతో. వెనకటి రోజుల్లో ఈ సుందరోళ్ళు, దాసరోళ్ళు వీళ్ళు ఎక్కువ ఇవే ఆటలు భాగవతం అనేవాళ్ళం. భాగవతం కాదు, నాటికను భాగవతం అనేవాళ్ళం. మన తెలంగాణలో ఎక్కువగా ఇది భారత భాషలో. అట్లనే ఈ నాటికను సంఘ స్టైల్లో ఇందాక దురంధర్ సినిమా చూస్తున్నారు, ఆ డైలాగ్స్ అట్లా ఉన్నాయి. మరి నాటకాన్ని కూడా సరిగ్గా దర్శకత్వం వహించి మనం ఏదైనా చేయించగలిగితే, ఒక ప్రదర్శన మంచి కళాక్షేత్రం చేపించి దాన్ని షూట్ చేసి మనం మన విభాగంలో పంపించగలిగితే, మీరు ప్రచార ప్రముఖంగా ఉన్నటువంటి క్షేత్రాధికారి ఆయుష్ గారికి నేను కోరుకునేది ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం, చేయగలిగితే చాలా బాగుంటుంది. ఈ సందర్భంలో నాటక పరిస్థితి అది ప్రజల్ని మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల్ని బాగా సరళ భాషలో ఉన్నట్లయితే, మంచి దర్శకత్వం వహించినట్లయితే, సురభి వాళ్ళని వేసేవాళ్ళు. సురభి నాటకం చూస్తే మనకు సినిమా లాగా కట్టినట్టుగా ఉండేది. మేము 5-5 కిలోమీటర్లు వెళ్ళి చూసేస్తాం, అర్ధరాత్రి ఆ నాటకాలు చూసేసేవాళ్ళం. ఈ రోజులు సినిమాల ప్రభావం ఉండదు, నాటకాల కంటే ఉండకపోవచ్చు. కానీ సినిమాలు వెనకటి రోజుల్లో చారాన్ని టికెట్ పెట్టుకొని 50 పైసలు టికెట్ పెట్టుకుని పోయేవాళ్ళం. ఒక్కోసారి ఆ డబ్బులు లేకపోతే కింద పరద కిందికి లేపుకొని కింద లోపలికి చూసేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు. కాబట్టి ఆలోచన చేయదలసిన మీరు సాధ్యాసాధ్యాలు మీరు ఏముంటాయో మీరు ఆలోచన చేయండి, బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. మరొకసారి మీకు అభినందిస్తూ మన సుబ్బారావు గారికి ఇలాంటి నాకు చిన్న ఒక పెద్ద అని చెప్పిన విషయాన్ని నేను చేసి ముగిస్తాను. యూరోప్లో డైఎంటీ అనేటువంటి ఒక ఇంగ్లీష్ నవల వచ్చింది. బహుశా యూరోప్లో బాగా అమ్ముడుపోయింది ఆ పుస్తకం. నాకు ఇంగ్లీష్ అంత ప్రావీణ్యం లేదు, బట్ ఒక ఆయన చెప్పారు, తెలుగు బాగా విడమర్చి చెప్పారు. ఆ పుస్తకం బాగా అమ్ముడుపోయింది. నైతిక విలువల ఆధారంగా రాసినటువంటి పుస్తకం. అనేక విషయాలు దాంట్లో నైతిక విలువల గురించి రాశారు. డాక్టర్ హెన్రీ అనే అతను రాశారు పుస్తకం. ఆయన ఒక మార్కెటింగ్ చేస్తాడు, మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఒక కంపెనీలో. ఆ కంపెనీ మీటింగ్ మార్కెటింగ్ సమావేశం ఒకటి జరుగుతుంటాం. ఆ సమావేశంలో వాళ్ళ బాస్ చెప్తాడు, ఈ భూమిపైన విలువైన భూమి ఏది అని అడుగుతారు. విలువైన భూమి అని చెప్తారు. సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి, అక్కడ ఇవి ఉన్నాయి అవి అని చెప్తారు. దుబాయ్లో పెద్ద పెద్ద ఇవి ఆయిల్ ఇవి ఉన్నాయి, అవన్నీ ఆ భూమి చాలా విలువైంది అని చెప్తారు. ఇవన్నిటికీ కాకుండా ఆయన చెప్తారు, వాళ్ళ బాస్ చెప్తాడు, ఈ భూమిపైన శ్మశానం భూమి విలువైంది అని చెప్తారు. ఏదైతే శ్మశానం ఉందో అది విలువైంది. ఎందుకు విలువైంది అంటే అనేక మంది మేధావులు వెళ్ళిపోయారు, తన వంతు తన జ్ఞానాన్ని పంచకుండానే వెళ్ళిపోయారు ఈ లోకానికి. వాళ్ళు అక్కడ సంక్షిప్తం అయిపోయారు. అంటే ఆయన అది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన రాశారు. డైఎంటీ మొత్తం ఏమి లేకుండా మొత్తం మన జ్ఞానాన్ని అంతా పంచి మనం వెళ్ళిపోవాలి. డైఎంటీ కరెక్ట్ అండి. అది అలా అది తెలవడానికి ఆ విషయం చెప్పారు. ఆయన ఆ యొక్క పుస్తకంలో అనేకమైన నైతిక విలువలు రాశారు. ఆయన యూరోప్లో ఎక్కువ. కాబట్టి వారి మరొకసారి అభినందిస్తూ గోపరాజు గారు, వెంకట సుబ్బారావు గారికి నమస్కారం. మరొకసారి ఇలాంటి అనేక పుస్తకాలు, దేశభక్తి, సమాజానికి ఉపయోగపడేటువంటి నాటికలు మీరు సరళమైన భాషలు రాసి అందిస్తారని ఆశిస్తున్నాను. నాటకాలు, సినిమాలు ఇవి రెండు మనకు గుర్తు చేస్తూనే కమ్యూనిస్ట్ యొక్క మిత్రుడి యొక్క సంఘటన మన కళ్ళగట్టినట్టే వివరించారు మన ముఖ్య అతిథి. చివరిగా మనకు మన కార్యక్రమంకి ఈ పుస్తకాన్ని అందించిన గోపరాజు వెంకట సుబ్బారావు గారు మరికొన్ని విషయాలు మనకు ముందుంచడానికి ప్రయత్నం. వేదికను అలంకరించిన
మాననీయ సంఘచాలక్జీ సోదరి రాజేశ్వరి గారు ఈ కార్యక్రమాన్ని అంటే అసలు ఈ పుస్తకాన్ని ప్రచురణకు తీసుకున్నటువంటి మాన్య ఆయుష్ జీ, శ్రీనివాస గోపాల్ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస మనస వచస వందనం. ప్రసంగాన్ని అధికంగా చేయను, అధిక ప్రసంగం కూడా చేయను, సూక్ష్మంగా మాట్లాడతాను. నా మిత్రుడు సురేందర్ 46 సంవత్సరాల స్నేహితం, కరీంనగర్ జిల్లా మెట్పల్లి నుంచి మీ స్నేహితులం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో చేసి రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యి 20 ఏళ్ళు. ఇడుకుళ్ళ జనార్దన్, ఆయన వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి అంటే తను వెళ్ళి ఫోటోలతో సహా ఆ దేవాలయాలకు సంబంధించిన సాంకేతికమైనటువంటి విషయాలన్నీ కూడా పుస్తక రూపంలో రాసి 2వ భాగం కూడా వచ్చిందన్నాడు. మొదటి భాగం దానికి మంగళాశాసనాలు జిఆర్ స్వామి వారు ఇచ్చారు. ఆ రకంగా నా మిత్రులను కూడా పరిచయం చేసుకునే భాగ్యం నాకు ఆయుష్ జీ ద్వారా దొరికింది. పుస్తకం రాయాలనేటువంటిది అదొక చిన్న తపస్సు. పదజాలం దొరకాలి. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడు పారడి పుచ్చినయమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ, దుర్గమాయమ్మ కృపాద్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మ దయ ఉంటే 4 మాటలు బయటకు వచ్చినాయి. అందుకనే నా పేరు దుర్గాదాస్ అని పెట్టుకున్నా. ఇవాళ పెట్టుకోలేదు, ఈ పుస్తకం కోసం పెట్టుకోలేదు. సుమారు 12-13 సంవత్సరాల క్రితం నుంచి ఆ దుర్గమ్మ తల్లి దాసుడిని నేను టోటల్ సరెండర్. దాసుడు అంటే పూర్తిగా దాసభక్తి, నవవిధ భక్తుల్లో అదొక భక్తి అన్నమాట, దాసభక్తి అనేటువంటి ఆ మాట పెట్టుకున్నాను. ఒక పుస్తకం విశ్వధర్మవాణి అనేటువంటి పుస్తకానికి 48 సంచికలకి పంపించాను. మన దేశ గాథ, మన జాతి చరిత అని చెప్పి కాశ్మీరం నుంచి మొదలుపెట్టి ఆ రకంగా మొత్తం కూడా అంటే సంఘ పదజాలంలో భారత్ దర్శన్ అంటుంటాం, అది రాసి చిన్నవి ఏదో 1-2 రాశాను. కానీ శివాజీ మహారాజుకు సంబంధించిన యొక్క జీవిత చరిత్ర రాయటం, వారి పేరుతోటి, ఆ మహనీయుడి పేరుతోటి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి సమితి అనేటువంటిది ఒకటి కాకినాడ. నాకు ఊరు కొత్త, నేను గోదావరి జిల్లా వాడిని కాదు, మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. కోటప్పకొండ అని పేరు వినుంటారు, దానికి దగ్గరలో ఉంటుంది మా ఊరు. కొన్ని కారణాల వల్ల 11 సంవత్సరాల క్రితం కాకినాడ వెళ్ళాను. అక్కడ ఈ కార్యక్రమం చేసి 10.5 అడుగుల విగ్రహం ఛత్రపతి శివాజీ మహారాజ్ది, ఇంద్రపాలెం అంటారు, కాకినాడకు ఆడుకొని ఉంటుంది. హ్యామ్లెట్ విలేజ్ అనుకోండి, ఒకప్పుడు కాకినాడలో కలిసిపోయింది. అక్కడ పెట్టించడం జరిగింది. అది ఒక కార్యక్రమం. ఆయన శివాంశ సంభూతుడు కాబట్టి, ఎందుకంటే శివాజీ అన్నగారి పేరు శంభాజీ, శంభాజీ. ఆ పేరే శివాజీ తన కొడుకు పెట్టుకున్నాడు. ఇద్దరు ఒక తల్లి పిల్లలే, శివాజీ యొక్క అన్నగారు అయినటువంటి శంభాజీ. కానీ వాళ్ళ నాన్నగారు ఆయన తీసుకొని అవతలకి వెళ్ళిపోయినారు, వేరే వివాహం చేసుకున్నారు. ఆవిడకి వెంకోజీ అని చెప్పి ఒక ఆయన జన్మించాడు. ఆయన తంజావూరుని పరిపాలించాడు, వెంకోజీ అంటారు. తంజావూరు వెళ్తే చూడండి, శరభోజీ ప్యాలెస్ అని చెప్పి ఉన్నది, అద్భుతంగా ఉంటుంది. సరస్వతి మహల్ ఉంది, పెద్ద గ్రంథాలయం. ఆ రకంగా శివాజీ కార్యం చేయటానికి నాకు అక్కడ భాగ్యం కలిగింది. కొద్దిమంది మన సంఘ పెద్దలు ఇవాటికి జీవించి ఉన్నారు. 93 సంవత్సరాలు. ఈ పుస్తకంలో ఒక చోట కృతజ్ఞతలు అనేటువంటి చోట వారి ప్రస్తావన చేశారు. శ్రీ గరిమెళ్ళ అన్నపూర్ణయ్య శర్మ గారు. వారు
మాకు ఈ సమితికి సంబంధించిన అధ్యక్షులు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. వారి దగ్గర కూర్చొని శివాజీ కథ అంతా చెప్తే లోపలికి వెళ్ళి 50,000 పట్టుకొచ్చి పని మొదలుపెట్టు అన్నట్టు. ఎందుకంటే నాకు శివాజీ కథ చెప్పడం అనేది కాస్త బాగా అలవాటైన విషయం. ఆ రకంగా అలాగే ఈ పుస్తకం రాసి కూడా వారి దగ్గర కూర్చొని కొన్ని ఘట్టాలు చదివాను. అయితే ఆనందపడి మళ్ళా కొంత తీసుకొచ్చి ఇచ్చి పుస్తకానికి ఉంచుకోవాలన్నారు. 93 జరుగుతూ ఉన్నది. మర్చెంట్ నేవీలో పనిచేశారు 30 ఏళ్ళు పైగా. ఒక 60-70 దేశాలు చూసుంటారు, అనుమానం లేదు. ఎప్పుడన్నా అడిగితే నేను చూడని దేశం పేరు ఏదైనా నువ్వు చెప్పు, అప్పుడు నేను చెబుతా చూడలేదంటారు. చాలాసార్లు ఆయన మంచి మనిషి. ఇవన్నీ జరిగినాయి. నాకు రోజు సాయంత్రం పూట భగవద్గీత రాసుకునే అలవాటు ఉంది. ఒక 5 సార్లు మామూలుగా రాశాను, 6వసారి తాత్పర్య సహితంగా రాశాను. ఆ తర్వాత అనిపించింది శివాజీ కార్యం పూర్తి చేశాను, అమ్మ ఆదేశం కొద్దీ ఇంకేం చెయ్యాలా అనిపిస్తే అప్పుడు నాకు డాక్టర్జీ గుర్తొచ్చారు. కారణం ఏంటంటే మా నాన్నగారు స్వయం షో 46, 47, 48లో ప్రచారక్. నేను 50లో జన్మించాను. ఆయన ప్రచారక్. ఆయన నుంచి వచ్చినటువంటిదే నాకు ఈ యొక్క స్వయం సేవకత్వం. అంటే నేను జన్మతః స్వయం సేవకుడు. ఫలానప్పటి నుంచి కొంతమంది అడిగేవాళ్ళు అధికారులు, ఎప్పటి నుంచో చెప్పరాదు అంటే నేనేం చెబుతాను, 4-5 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి ఆయన ఎప్పుడు పట్టుకెళ్ళారు. మరి నేను ఏ తేదీ అని గుర్తుపెట్టుకునేది నాకు ఏమని తెలుసు. ఒక గట్టు మీద కూర్చోబెట్టేవాళ్ళు, వాళ్ళు ఆడుకునేవాళ్ళు, మధ్యలో పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ రకమైన గుర్తులేవో ఉన్నాయి. కానీ అనుమానం లేకుండా ఇవాళకి కూడా నేను 70 సంవత్సరాల స్వయం సేవకుని కనీసం అని చెప్పగలను. 1959లో పరమ పూజనే గురూజీ మా ఊరు వచ్చింది. మొట్టమొదటిసారి మేము చూసింది ఒక దివ్యమైన తేజోబింబం. సన్నగా రివటలాగా ఉంటారు ఆయన. నా యొక్క ప్రథమ వర్ష 1965 వివేకవర్ధని కాలేజ్ జాంబాగ్. నీళ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. 2 రోజులకు ఒకసారి స్నానం చేసేవాళ్ళు. తప్ప చేసినట్లు భావించుకుంటారా అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అలాగేనండి అనేవాళ్ళు. ఏమంటాం ఏమన్నా. ద్వితీయ వర్ష తృతీయ వర్ష కొంచెం లేట్ అయింది, అది వేరే సంగతి. అట్లా నాకు ఈ యొక్క హైదరాబాద్ నగరంతో బాగా అనుబంధం ఉన్నది. అయితే శివాజీ పని అయిపోయిన తర్వాత డాక్టర్జీని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పానంటే ఒక చిన్న ఉదాహరణ శివాజీ యొక్క జీవితంలోని ఒక ఉదాహరణ చిన్నది చెప్తాను, దయచేసి ఏమనుకోవద్దు. శివాజీ పన్హాల్గఢ్ కోటలో ఉన్నాడు. పన్హాల్గఢ్ కోట నుంచి విశాల్గఢ్కి వెళ్ళిపోవాలి. పన్హాల్గఢ్ చుట్టూతో కూడా అది గిరిదుర్గం అంటారు, వనదుర్గం అంటారు, జలదుర్గాలు అంటారు. జలదుర్గాలు అంటే నీళ్లలో కడతారు. సింధుదుర్గ లాంటివి 6 కట్టించారు శివాజీ మహారాజ్. ఇది గిరిదుర్గం. ఈ గిరిదుర్గం చుట్టూతో కూడా సిద్ధి జవహర్ యొక్క సైన్యం ఉంది. ఇక్కడి నుంచి పారిపోవాలి. సూక్ష్మంగా చెప్తున్నాను. రాత్రి కొద్దిగా వర్షం పడుతూ ఉన్నది, అయినా సరే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. గజాపూర్ కనుమ అంటారు, పండర్పానీ చెరువు అంటారు. అక్కడికి వచ్చేటప్పటికే అక్కడి నుంచి సుమారుగా ఒక 8-10 మైళ్ళ దూరంలో ఉన్నది విశాల్గఢ్ కోట. అక్కడ సైన్యం ఉన్నది, అక్కడ ఈయనకి రక్షణ ఉంది, అక్కడికి ఇబ్బంది లేదు ఆయనకి. అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ దుర్గాధిపతి పన్హాల్గఢ్ కోట యొక్క దుర్గాధిపతి బాజీ ప్రభు దేశపాండే. ఆయన అంటాడు, మహారాజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఉంటాను. నా వెంట కనీసం ఒక 100-125 మందిని నేను దగ్గర పెట్టుకుంటాను. నువ్వు ఒక 100 మందిని పైగా ఉన్న వాళ్ళని పట్టుకొని వెళ్ళిపో. బాజీ నువ్వు నాకన్నా పెద్దవాడివి, నిన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తాను? శివాజీ మహారాజ్ కన్నా కనీసం 7-8 ఏళ్ళు పెద్దవాడు బాజీ ప్రభు దేశపాండే. అప్పుడు ఒక మాట అంటాడు బాజీ ప్రభు, అది చారిత్రాత్మకం, అది మనసులో అట్లా ముద్ర వేసినట్టు అయిపోయింది. మహారాజ్ బాజీ ప్రభువును నువ్వు కావాలంటే 10 మందిని తయారు చేయగలవు, 100 మందిని తయారు చేయగలవు, కానీ భగవంతుడు మళ్ళా మాకో శివాజీనివ్వడు. భగవంతుడు మళ్ళా మాకో శివాజీనివ్వడు. అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. 5 సార్లు తో కెనాన్ అంటాం కదా, ఫిరంగి, అది కాల్చు. ఆ శబ్దం విని మాత్రమే నేను
నా యొక్క ప్రాణాలను వదిలిపెడతాను, అప్పటి వరకు నేను పోరాడతానని చెప్పి అద్భుతమైన మాట అంటాడు. ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే, మనకి శివాజీ లాంటి మనుషులు దొరుకుతారా? డాక్టర్జీ రూపంలో దొరికారు, ఇవాళ మోడీజీ రూపంలో దొరికారు. ఎవరేమనుకున్నప్పటికీ కూడా నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలతోటి పాలన చేస్తున్నటువంటి వ్యక్తిని ఒకసారి వెనక్కి వెళ్తే, శివాజీ యొక్క నిన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత శివాజీ తర్వాత మోడీజీ నాకు అనిపించారయ్యా అన్నారు. అవునేమో, మనకి తెలియదు కదా. కనుక ఈ యొక్క డాక్టర్జీని గురించి రాయాలని సంకల్పం తీసుకొని రాశాను. 3 సార్లు రాశాను. మొదటిసారి రాశాను, రెండవసారి టీటీడీ వాళ్ళ పెద్ద డైరీలో రాశాను. మిత్రుడు, నిరహంకారి, అపారమైన జ్ఞాన సంపద ఉన్నటువంటి వ్యక్తి, రోజు మనల్ని అందరినీ చైతన్యపరిచేటువంటి వ్యక్తి, కర్తవ్యోన్ముఖులను చేస్తున్నటువంటి వ్యక్తి కస్తూరి రాకా సుధాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళాను. ఈ పుస్తకం ఇచ్చాను, అయ్యా చూడండి, మీకోసమనే నేను ఒకవైపు రాశా, రెండో వైపు వదిలిపెట్టా, ఏ రకమైన తప్పులున్నా కూడా చెప్పండి, నేనేం అనుకోను. కొన్ని 4 రోజులు టైం తీసుకున్నారు, 3-4 చోట్ల చిన్న సవరణలు చేయండి అన్నారు. ఆ తర్వాత నేను అడిగాను, అసలు దీనికి ప్రచురణ అర్హత ఉందా నేను రాసిన దానికి? అది కూడా విచ్చేది, ఏది పడితే అది రాసి మనకు చాలా మంది కనపడుతూ ఉంటారు బజార్లలో. ఎందుకంటే ఏదేదో రాస్తారు, ముద్రలు వేయించుకుంటారు, నానా గందరగోళం పడతారు. ఇది కాదుగా, ఇది ఒక మహనీయుడి చరిత్ర. 12 సంవత్సరాల పాటు ప్రచారంగా ఉన్నటువంటి వ్యక్తి కస్తూరి రాకా సుధాకర్ రావు 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళి తలుపు కొడితే వాళ్ళ అమ్మగారు తలుపు తీసి ఎవరు కావాలండి అని అడిగింది. ఇద్దరుపోయారు, పెద్దగా నవ్వాటాను, నాన్న నువ్వురా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళారు. అది జీవితం. ఒక ప్రచారక ఎట్లాంటి ఉంటాడు అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అన్నమాట. అసూయ లేదు మనిషి దగ్గర. మామూలుగా ఏంటంటే, ఈ సుబ్బారావు అనే కట్టె కాలటానికి కొన్ని కట్టెలు ఉంటే కాలిపోతాడు. అసూయ అనేది మొదలైందంటే ఆ క్షణాన కాలిపోయినట్టే వాడు. అసూయ లేని వ్యక్తిత్వాన్ని చూశాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, అడిగాను. నేను పొగడ్త కోసం చెప్పటం లేదు, నిజం. కనీసం 4-5 సార్లు వెళ్ళాను. ఆ తర్వాత ఆ సుబ్బారావు గారు, ఇది తప్పకుండా మనం ప్రింట్ చేయిద్దాం, మన మిత్రులు ఉన్నారు, మన సంఘ పెద్దలు, మనకు కావలసిన వాళ్ళు, సంబిత్ ప్రకాశన్ వాళ్ళకి అడిగి ఆయన ఏర్పాటు చేశారు. ఇందులో బొమ్మలు అవి కూడా మొత్తం. అంటే ఏంటంటే, నేను పడ్డటువంటి యాతన ఎంతదో తెలియదు, కానీ ఆయన కూడా కొంత యాతన పడ్డారు, కొంత కష్టపడ్డారు. జాగ్రత్తగా వెళ్ళి చూసి ఆ బొమ్మలు వేయించడం, ఇవన్నీ కూడా ఆయన చేశారు అనమాట. కనుక అంతటి నిరహంకార ప్రవృత్తి ఉన్నటువంటి మనిషి దగ్గరికి వెళ్ళటం నా అదృష్టం. మామూలుగా ఆయన రచయిత, ఒక 5-6 పుస్తకాల పైన రాశారు, 100,000 వ్యాసాలు రాశారు, ఎంతో జ్ఞాన సంపద సంతరించుకునేటువంటి వ్యక్తి. విషయ విశ్లేషణ, విషయ సేకరణ, విషయ విశ్లేషణ, విషయ ధారణ, విషయ వితరణ, ఈ 4 కూడా పరమాద్భుతంగా చేయగలిగినటువంటి మనుషులు మనకు చాలా తక్కువగా దొరుకుతున్నారు. వాళ్ళల్లో వారొకరు. ఆ రకంగా వారి యొక్క పుణ్యం అని చెప్పి, అలాగే మన ఆయుష్జీ పుణ్యం అని చెప్పి ఇది పుస్తక రూపాన్ని ధరించుకుంది. డాక్టర్జీ గురించి 4 మాటలు చెప్తాను. ఇందాక నేను అన్నాను కదా, అధిక ప్రసంగం చేయను, ప్రసంగాన్ని కూడా అధికంగా చేయను అన్నా కదా, అందుకని సూక్ష్మంగా చెప్తాను. డాక్టర్జీ యొక్క వ్యక్తిత్వం అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం. చూసే భాగ్యం మాకు కలగలేదు. వారు చనిపోయిన 10 సంవత్సరాలకు పుట్టాం. పరంపూజన గురూజీని అయితే చాలాసార్లు చూసాం, వారిని చూడలేకపోయాం, మా దురదృష్టం. ఇవాళ ఈయన, ఈ పెద్ద మనిషి వేదిక ఎక్కి మాట్లాడుతుంటే ఆనందం అనిపించిందా? డాక్టర్జీ లాంటి ఒక ఆకారం కనీసం చూశాం కదా. ఒక బాధ అనిపించింది, అయ్యో ధ్వజం పెడుతున్నప్పుడు మేము లేవలేకపోయామే అని చెప్పి. అది ఇంత మటుకు జరగల జీవితంలో. ధ్వజాన్ని చూసి బజార్న పోతూ కూడా బండి ఆపి ధ్వజాన్ని ప్రణామం చేసి వాళ్ళకి, అయ్యా నేను ఏదో పని మీద పోతున్నానని చెప్పి వెళ్ళిన వాళ్ళవే. కానీ ధ్వజం పెడుతున్నప్పుడు అలా కూర్చోవటం అనేది మా వల్లగాల. ఒక మనసు బాధపడింది, ఒక క్షణం 2 క్షణాలు క్షోభపడ్డది. సరే సర్దుకున్నాం. ఓహో, ఆయన ఏదో ప్రదర్శన చేస్తున్నాను. క్యాప్ పెట్టుకొని ఒక మనిషి అక్కడి నుంచి చూశాను, ఎవరో అనుకున్నాను.
అయితే డాక్టర్జీ క్యాప్ కొంచెం పొడుగ్గా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఇలా గుండ్రగా ఉంటుంది. మన క్యాప్ పెట్టుకున్నారు, సంఘ క్యాప్. బాగుంది, సంతోషం. చక్కగా మాట్లాడారు, ఆ స్వరం కూడా బాగుంది. డాక్టర్జీని ఒకసారి మన కళ్ళ ముందర ఆవిష్కరించారు. దీనికి కూడా నేను ఆయుష్జీకి ధన్యవాదాలు చెప్తున్నాను. కనుక గుడ్ సెలక్షన్. రాంగ్ చూసింగ్ బిగినింగ్ లేట్ అంటాడు మిల్టన్. మిల్టన్ ఏమంటాడంటే ప్యారడైజ్ లాస్ట్ అనేది రాసినప్పుడు వాడు ఏమంటాడంటే, మంచి ఆంగ్ల రచయిత, లాంగ్ చూసింగ్ బిగినింగ్ లేట్ అంటాడు. చాలా కాలం అయింది దీన్ని ఎన్నుకోవటం, లేటుగానే బిగిన్ చేశాను అంటాడు. నేను త్వరగా వెళ్ళిపోతుందో ఇది కూడా కానిచ్చుకొని, ఎండలకు పెద్ద ప్రాణం కదా, 76 ఏళ్ళు వెళ్ళిపోదాం కదా అనుకున్నా. కాస్త లేట్ అయినప్పటికి కూడా గుడ్ సెలక్షన్. సంఖ్య ఎంతమంది వచ్చారు అనేది కాదు, మనం చేసిన పని యొక్క నాణ్యత గొప్పగా ఉండాలి. డాక్టర్జీని గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఈషణ త్రయం అంటారు. దారేషణ, పుత్రేషణ, ధనేషణ, ఈ 3 లేనటువంటి వ్యక్తి. ఇవన్నీ దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నవాళ్ళే. డబ్బు కావాలనుకున్నాం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం, పిల్లలు కలగాలనుకున్నాం. ఇవన్నీ కూడా మనకు జరిగినాయి. చాలామందికి ఒకళ్ళిద్దరు పిల్లలు ఉండొచ్చు. వీటికి అతీతంగా ఆయన జీవించారు. అది ఇందులో ఒక ఘట్టం రాయటం జరిగింది. ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ ప్రిన్సిపాల్ గారు అడిగితే అక్కడ జరిగింది ఏంటనేది మీరు చదవండి దయచేసి. అజాత శత్రువు, శత్రువే లేదు ఆయనకు. శత్రువులు అనేవారు. వారు మరణించినటువంటి రోజున ఆ పార్థివ శరీరం వెంట ముస్లిములు, పారసీలు, క్రైస్తవులు ఇటువంటి వాళ్ళు కూడా నడిచారని చెప్పి చరిత్రలో ఉంది. ఎవరితోటి ఘర్షణ పడే మనస్తత్వం కాదు ఆయన నాగపూర్లో ముస్లింలు చేసిన అల్లరికి ఆయన రిటాలియేట్ చేస్తే 70 ఏళ్ళు మొన్న ఈ మధ్య వరకు కూడా వాళ్ళు నోరెత్తలేదు. వారు చనిపోయిన తర్వాత 70 ఏళ్ళు, 70 ఏళ్ళు పైగా. అద్భుతమైన అజాత శత్రువు. ఓ రోజున ఒక ప్లేడర్ గారు పొద్దుగూకులు తిడతారు ఆయన డాక్టర్జీని, అభ్యంకర్జీ అని చెప్పి. ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఎవరో మిత్రుడు వచ్చి కాస్త డబ్బులు కావాలన్నట్ట. ఈయనకెక్కడివి డబ్బులు పాపం. అందుకని ఆయన వెంట పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే ఆయన డబ్బులు ఇచ్చారు, ఈయన చెప్పారు నా మిత్రుడు పలానప్పుడు ఇస్తాడండి, నేను హామీ, నాకు కాగితం పెన్ను ఇవ్వండి, కలం ఇవ్వండి, నేను నోటు రాసిస్తాను అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసునా, నేను తెలివితోటే ఉన్నా, నా బుర్రేం ఖరాబ్ కాలేదు, డాక్టర్ హెడ్గేవార్ లాంటి వాళ్ళ దగ్గర నోటు రాయించుకునేటువంటి పరిమాణంలో ఉన్నాను నేనని చెప్పన్నాడు. అది డాక్టర్. శత్రువు అనేవాళ్ళు ఎవరు లేరు. సంఘటనా శాస్త్రం అనేటువంటి ఒక సబ్జెక్ట్ని భారత జాతికి, హిందూ జాతికి రుచి చూపించినటువంటి మనిషి. సంఘే శక్తి కలౌయుగి అంటాం కదా, ఈ సంఘటన అనేటువంటిది ఏ రకంగా ఉండాల. 15 ఏళ్ల పాటు ఎక్స్పెరిమెంట్స్ ఆయన, అన్ని ప్రయోగాలు, సంఘటన కార్యం ఎలా చేయాలి అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి రచన చేసి మనందరికీ అందించిపోయారు. మనకి అందించిపోయినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ మహనీయుల యొక్క పేర్లు కూడా నేను రాశాను. ఇందులో చదవండి దయచేసి. దాదారావు పరమార్థే, అప్పాజీ జోషి, మాధవరావు మూలేజీ, ఏకనాథ్జీ రానడే, బాలాసాహెబ్ దేవరాజ్ పిల్లవాళ్ళు, వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని నడిచేవాళ్ళట. బాలాసాహెబ్జీను భావరావుజీ, ఇద్దరిని చూసే భాగ్యం కలిగింది. గురూజీ దగ్గర నుంచి అందరినీ చూసే భాగ్యం కలిగింది. కనుక ఆ రకమైనటువంటి వ్యక్తి అవిశ్రాంతంగా, ఎక్కడ రెస్ట్ అనేది లేదు. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి స్వామి అంటే, నాకు విశ్రాంతి ఉంటుంది చెప్పు. విశ్రాంతి అనేటువంటి నాకు ఎప్పుడు ఉంటుందంటే ప్రయాణం చేసేటప్పుడు ఉంటుంది. తర్వాత నేను ఏదన్నా కుర్రవాళ్ళని కూర్చోబెట్టి, నాయన ఫలానా వాళ్ళు ఉత్తరాలు రాశారు, మీరు ఉత్తరం రాయండి అని చెప్పి దగ్గర కూర్చోబెట్టి రాయించుకునేటప్పుడు కొద్దిగా విశ్రాంతి దొరుకుతుంది. శరీరానికి విశ్రాంతి అనేది లేదు. నీ శక్తిని చెమట చేసి, నీ రక్తము నీరు చేసి, నీలో అణువణువు కణకణము ఆహుతి చేసి
తల్లి భారతి వైభవ తపము చేసినావు. లంపర్ పంచర్ చేయాల్సి వచ్చింది బ్యాక్ బోన్. 51 సంవత్సరాలు, కనీసం 90 ఏళ్ళు ఉండవలసినటువంటి వ్యక్తి, అంతటి బలమైన శరీరం. అటువంటి మనిషి 51 సంవత్సరాలకి రాలిపోయారు. ఎంత దారుణం చెప్పండి. సంఘ కార్యం, ఏ రకంగా ఉండాలి, సంఘ కార్యం ఏ రకంగా ఉండాలి అనే దాని విషయంలో వారి తపస్సు అనన్య సామాన్యం. పరమ పూజనీయ గురూజీ కూడా అనుకునే వార్త, ఓ 4 అడుగులు వేస్తే ఈయన అందుకోవచ్చు కదా అని. నా జీవితం అంతా ఆ 4 అడుగులు అందుకోలేకపోయినాను, ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ఈయన అపారమైన జ్ఞాన సంపద కలిగినటువంటి మహాయోగి. సాక్షాత్తు చంద్రమౌళీశ్వరుడు అని చెప్పి అన్నారు కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. వారు పూజ చేసుకుంటే వీరు వచ్చారట, గురూజీ వెళ్ళారట. విషయం కాకపోయినా ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఓ పలక మీద రాశారట, పలానా వారు వచ్చారని చెప్పి. శిష్యులు కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, వారు పూజ చేసుకుంటూ ఉంటే రమ్మనమని చెప్పి వారు. ఈయన చొక్కా పక్కన పెట్టి వెనకటి రోజుల్లో కుట్టించుకునే బనీళ్ళు ఉండేవి. సన్నగా, వారి శరీరమే చాలా సన్నగా ఉంటుంది. ఆ బనీను, దానికి ఒక జేబు, ఇవి ఉంటాయి. ఆ బనీన్ మీదనే కాళ్ళు చేతులు కడుక్కున్నారు, పుక్కిలించారు, లోపలికి వెళ్ళారు, కూర్చున్నారు. ఒక 30 గంట ఇద్దరు కూర్చున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అడిగారట, ఎవరు శిష్యులు, ఏ స్వామి వారిని ఎందుకు అట్లా అలౌ చేశారు మమ్మల్ని? మేము కేవలం పంచ మీద లోపలికి వస్తానన్నా కూడా మీరు అలౌ చేయరు కదా, చొక్కా సంగతి దేవుడి కనుక ఆయన ఎట్లా అలౌ చేశారు? వారికి మీకు సంబంధం ఉందరు నాయన, ఆయన సాక్షాత్తు చంద్రమౌళీశ్వరుడు. ఇద్దరుపోయినారట వాళ్ళు. అటువంటి వ్యక్తి డాక్టర్జీకి శుశ్రూష చేశారు చివరి రోజుల్లో. మహామేధావి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే డాక్టర్జీలో తనలాంటి వాళ్ళని తయారు చేశారు. చాలామంది ఏంటంటే మేము చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటాం. వాస్తవమే, తెలివిగలవాడు. నీలాంటి ఇంకో తెలివిగలవాడిని కూడా తయారు చేయి. ఇది మాత్రం కుదరదండి అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. సర్వసాధారణం, ఎవరిని వ్యక్తిగతంగా నేను అంటాం లేదు. డాక్టర్జీ ఆ రకంగా అందించిపోయినారు. దేవ దుర్లభ కార్యకర్తల గణాన్ని నాకు ఇచ్చెళ్ళారని చెప్పి అన్నారు పరమ పూజనీయ గురూజీ. దేవ దుర్లభ కార్యకర్తల గణాన్ని నాకు ఇచ్చారు. ఇది విక్రమార్కుడు సింహాసనం లాంటిది. గొల్ల పిల్లవాడు కూర్చున్నా చేస్తాడు, ఏం చేయ కూర్చుంటే కిందన. ఎంత వినయము, ఎంత సంస్కారము. కనుక ఆ రకంగా వారికి మనం సహజంగా ఏంటంటే జన్మ సార్థకత అంటాం. పుట్టాం, సుబ్బారావు అనేవాడు పుట్టను, ఓ పావుడజన పిల్లల్ని కన్ను, పరానప్పుడు పోయాను, ఓ శిలాపలకం సమాధి ముందర. ఎందుకు ఇది జన్మ సార్థకత అంటే ఏంటి? ఎక్కువ చెప్పను, కానీ అది కావాలి. ప్రతి వ్యక్తి యొక్క జన్మకు కూడా ఒక తప్పనిసరిగా ఒక పర్పస్ ఉంటుంది. అది నెరవేర్చుకొని వెళ్ళిపో, దాన్ని పట్టుకో. అది ఏంటనేది శోధన చేయి, వెళ్ళిపో. నీ పని కాగానే వెళ్ళిపో. రాలిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. పరమ పూజనీయ డాక్టర్జీ జీవిత చరిత్ర నేను రాయటానికి తీసుకున్నటువంటి విషయం కూడా ఏంటంటే, ముఖ్యంగా చెప్తుంది, ఇదేం రహస్యం కాదు. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, ప్రౌఢత్వం, వృద్ధాప్యం, మరణం. డాక్టర్జీకి వృద్ధాప్యం లేదు, 51 సంవత్సరాలకే వెళ్ళిపోయారు. ఈ జీవన చక్రంలో ఆయనకు అది లేదు. మేము ఆ చివరి దశలో ఉన్నాం. జన్మ సార్థకత చేసుకున్నారు. ఇందాక నేను సెలవిచ్చాను మీ అందరికీ కూడా. మనవి చేసింది ఏంటంటే, ఇప్పుడు 100 ఏళ్లకు, 200 ఏళ్లకు, 300 ఏళ్లకు మనకు ఒక పరమాద్భుతమైన వ్యక్తిత్వాన్ని పరమాత్మ ఇస్తాడు, లేకపోతే ఆదిపరాశక్తి ఇస్తుంది. అటువంటి వ్యక్తిత్వం అయింది. ఒక్క విషయం చెప్తాను. ఆయన యొక్క క్రమశిక్షణ ఎటువంటిది అని అంటే, ఒక ఉదాహరణ, ఒక శిబిరం జరుగుతూ ఉన్నది. రాత్రి సుమారు 1 గంట అట్లయింది. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఆయన రోజుకు 2-3 గంటలు పడుకుంటే ఎక్కువ. రాత్రంతా కూడా శిబిరంలో తిరిగేవారట. అందరు నిద్రపోయినాక ఎవరన్నా నొప్పితో బాధపడుతున్నారా, ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారా, ఎవరికైనా ఏదన్నా సౌకర్యంగా ఉందో, ఇవన్నీ చూసేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి.
ఎందుకంటే ఆయన నుంచి వీళ్ళందరూ నేర్చుకున్నారు. ఇందాక నన్ను మన శ్రీనివాస గోపాలు నాకు బిరుదు కూడా పెట్టాడు, సిటీ సుబ్బారావు అయితే. విజిల్ బాగా వేసేవాడిని. అది ఎక్కడి దాకా పోయిందంటే రాజేంద్ర సింహజీ దాకా పోయింది. మన పని మనం చేసుకునేటట్టు సిటీ సుబ్బారావుతో మనకు పని ఉందిరా నాయన అని చివరి రోజున సమారోప రోజున ఆయన అన్నాడు. నేను బిత్తరపోయాను, నా పేరేంటి ఈయన అంటున్నారు. విజిల్ బాగా వేసేవాడిని, మెటల్ విజిల్ అట్లా. కనుక ఆయన రాత్రి 12-1 గంట అట్లా దూరం నుంచి ఆ రక్షణ విభాగ ప్రముఖ ఎవరో ఒక అతను స్తబ్ద, ఆ రోజుల్లో స్తబ్ద అనేది ఉండే, స్తభ కాదు, ఆగిపోమన్నాడు. ఆగిపోయారు. అతనేమనుకున్నాడు, ఓహో ఎవరు లేరు కావాలనుకున్నాడు, అతను వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున కాలకృత్యాలకు వెళ్తున్నారు. అప్పుడు ఎవరో చూశారు, అక్కడ ఎవరో నిలబడినారు, గబగబ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ సాబ్ మీరేంటి ఇక్కడ ఇట్లాగే నుంచున్నారు అని చెప్పాడు. కదలకుండా ఉన్నారు, నుంచున్నారు. విత్తరపోయారు వాళ్ళంతా. దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు వలవల ఏడ్చాక, ఏంటి మీకు రాత్రి ఇట్లాగా ఆయన చెప్పాడు, స్తబ్ద అన్నాడు. నేను ఆగిపోయాను. మళ్ళా తర్వాత కష్టం నాకు లేదు, అందుకని అట్లా ఉండిపోయాను. ఎవరన్నా ఉంటారండి భూమి మీద, ఒకసారి ఆలోచించండి. పొరపాటు నేను. అది డాక్టర్, అది డాక్టర్. అప్పుడు మళ్ళీ అతను ఏడ్చుకుంటూ వచ్చి మళ్ళీ 2వ కాషన్ ఇస్తే, అప్పుడు పర్లేదు నాన్న అదే ఉంది, నువ్వు 2వ కాషన్ ఇవ్వలేదు కదా నాకు, అందుకని నేను ఉంచున్నా. అట్లా ఆయన వ్యక్తిత్వం. మిగిలిన విషయాలన్నీ దయచేసి చదవండి. ఇందులో అమ్మవారి ఇచ్చిన 4 మాటలు రాశాను, అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా నా గొప్పతనం కాదు. ఈ 2 పుస్తకాల ఆధారంగా రాశాను. 2 పుస్తకాల ఆధారంగా రాశాను. ఆ 2 పుస్తకాలు కూడా మాన్య కీర్తిశేషులు బండారు సదాశివరావు, రెండోది మాన్య హల్దేకర్కి గోపాల్ నీలకంఠ దాండేకర్ అని చెప్పి ఒక ఆయన రాశారు. ఆ పుస్తకాన్ని ఈయన అనువాదం చేయించారు హల్దేకర్కి. మాకు చర్చాఘట ప్రముఖ 1965లో హల్దేకర్కి, మహానుభావుడు, గొప్పవాడు. ఆ రకంగా మీకు ఇందులో చదివితే మీకు ఆనందం అనిపిస్తే, నా ఫోన్ నెంబర్ కూడా బాగుందండి అనిపిస్తే నాకు అంతకన్నా కావాల్సిందే సంతోషం. అది ఆంధ్రలో పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్, కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన మహనీయులను ఒక్కసారి గుర్తు చేస్తాను. మొట్టమొదటి ఇక్కడికి యాదవడ్కర్ పంత్ అని వచ్చారు. ఆయన వెంట 2 వచ్చారు, గోపాలరావు ఠాకూర్, వినాయక లక్ష్మణ్ దేశ్ముఖ్, 2 వచ్చారు. రామలక్ష్మణులాగా వచ్చారు, ఈయన విశ్వామిత్రులాగా తీసుకొచ్చాడు ఆయన. వాళ్ళిద్దరు ఇక్కడే రాలిపోయారు. 2 చూశాను నేను. ఆ మహనీయులు 2ని చూశాను. ఈనాటి భారతీయ జనతా పార్టీ, ఒకనాటి భారతీయ జనశక్తి ఒక పిల్లర్ లాంటి వాళ్ళు గోపాలరావు ఠాకూర్. 2 ఇక్కడే చనిపోయారు. ఆ తర్వాత బందిస్టేజీ అని చెప్పి వచ్చారు. ఆ తర్వాత బాపురావుజీ మోహే, ఈయన అఖిల భారత బౌద్ధిక ప్రముఖ దాకా వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన మనకి ప్రాంత ప్రచారక ఎవరంటే అందరూ సోంపల్లి సోమయ్య, సోంపల్లి సోమయ్య అంటారు. కాదు, సోమేపల్లి సోమశేఖర్ అసలు పేరు. అందరికీ సోంపల్లి సోమయ్య, సోంపల్లి సోమయ్య గారు అంటాం అలవాటు. నాకు పితృ సమానులు, నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్న మనిషి కూడా ఆయన. చాలా ఆప్యాయతగా. తర్వాత దివ్యల కృష్ణమూర్తి గారు అని గుంటూరు జిల్లా వారు. తర్వాత భోగాది దుర్గాప్రసాద్, అన్ఫర్గెటబుల్, మర్చిపోలేం. 71, ఎప్పటికి డిగ్రీ అయిపోయి 1 ఏడాది దాటిపోయింది. ఆంధ్ర యాజిటేషన్ అప్పుడు అకారణంగా కాల్పుల్లో వారి కాలు దారుణంగా ఇట్లా హోల్, ఇంత పెద్ద హోల్ అయిపోయింది. ఇక్కడి నుంచి కొడితే ఈ కాలు కొంచెం ఒకటి ముందుకున్నప్పుడు ఇక్కడ తగిలిన బుల్లెట్ ఇక్కడ ఇంత పెద్ద రంధ్రం అయిపోయింది. 71లో సంఘటన. భోగాది దుర్గాప్రసాద్ గారు మీసాలు గీసాలు ఎట్లా ఉండేవాళ్ళు. 6 నెలలకో 7 నెలలకో ఒకసారి నరసరావుపేట వచ్చి పర్యటనలో ఒకసారి ఒంగోబెట్టు ఒక గుద్దు గుద్దితే అబ్బా మరి 6 నెలలకి ఛార్జింగ్ అయింది అనుకునేవాడు. అంత ఆత్మీయతగా, ఆప్యాయతగా దగ్గరికి తీసుకున్నటువంటి వ్యక్తి.
అది ఎక్కువైపోయి ఆ రోజుల్లో గుంటూరు జిల్లా కలెక్టర్ జయభారత్ రెడ్డి గారు అని ఉండేవారు. ఆయనకి కాకాని వెంకటరత్నం అని చెప్పి మంత్రి ఫోన్ చేసి చెప్పారు అనమాట, అయ్యా వాళ్ళు చాలా డిసిప్లైన్డ్ పీపుల్, జాగ్రత్తగా చూడు. గుంటూరు వాస్తవానికి ఏంటంటే ఎడ్యుకేషనల్ సెంటర్ ఆ రోజుల్లో, విజయవాడ బిజినెస్ సెంటర్. ఇవాళ మారిపోయింది, అది వేరే సంగతి. అక్కడికి తీసుకొచ్చారు గుంటూరు జనరల్ హాస్పిటల్కి. అక్కడ వారికి నచ్చజెప్పి సోమయ్య గారు కాలు తీసేయించాల్సి వచ్చినట్టే, కాలు తీసేటప్పటికే ఆ ఇన్ఫెక్షన్ పైకి పాకిపోయి చనిపోయారు. అక్కడే ప్రార్థన చేశాం, అంతిమ ప్రార్థన అక్కడే చేసాం. హాస్పిటల్లో సుమారు ఒక 200 మంది ఉంటారు. ఏ దొరికితే ఆ రోజుల్లో ఇవాళ మాదిరిగా ప్రతి ఇంటి ముందర ఏ బజార్లో చూసినా కార్లు పడి ఉన్నాయి, 2 వీలర్స్ పడి ఉన్నాయి. ఆ రోజుల్లో 2 వీలర్స్ తక్కువ, సైకిళ్ళే ఎక్కువ. సైకిళ్ళ మీద 20 మైళ్ళు 30 మైళ్ళు వచ్చారు. ఆఖరికి స్టాఫ్ నర్సులు వాళ్ళు కూడా వచ్చేసి ఇట్లా వాళ్ళకి ఏం రాకపోయినా ఇట్లా నుంచున్నారు. అక్కడ దివిసీమ పర్వచివర అనే ఊరు, ఆ ఊరికి తీసుకెళ్లారు వాళ్ళు. కరేడ్ల సత్యనారాయణ గారు శుచీంద్రంలో చనిపోయారు. ఏకాత్మతా యజ్ఞం, భారతమాత గంగామాత 83. ఆ రథాలు వెళ్ళిపోతే శుచీంద్రం దాకా, అంటే ఆ చివరి వరకు కన్యాకుమారి శుచీంద్రంలో చనిపోయారు, హార్ట్ అటాక్. మంచి వక్త, బొంబార్డింగ్ లాంగ్వేజ్. డాక్టర్ జీ దగ్గర ఉన్నటువంటి మనుషుల్లో దాదారావు పరమార్థే ఇందులో పేరు ఉంటుంది, చాలాసార్లు వస్తుంది. దాదాపు రైట్ హ్యాండ్ అని ఎందుకన్నానంటే ఒకసారి అడిగారు, దాదాజీ మీరు డాక్టర్ జీ రైట్ హ్యాండ్ కదా, మిమ్మల్ని ఎందుకు సరసంచాలకి? నో, ఐఎమ్ హీజ్ రైట్ హ్యాండ్, బట్ గురూజీ ఈజ్ ఈ సోల్. మిత్రపోయారు అందరూ. అట్లా ఆ దాదారావు పరమార్థి గారు అడిగితే చెప్పేవారు, ఏమని మీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఏ బిఎఫ్ అనేవాడు. మెట్రికులేషన్ అపీరియడ్ బట్ ఫెయిల్డ్. అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. మహారాష్ట్ర వాళ్ళు మద్రాసులో పిలుచుకొని ఈయన మన మరాఠీలో మాట్లాడతగలనంటే 5-6 నిమిషాలు గడిచేటప్పటికి ఇంగ్లీష్లోకి వెళ్ళట, పొరపాటును కూడా ఇంకోసారి పిలవద్దు ఏంటి అనుకున్నారు. ఇవన్నీ వారి జీవిత చరిత్రలో ఉన్నాయి. నిచ్చెన మెట్ల విశ్వనాథయ్య గారు, వీరికన్నా కూడా ఇంకొంచెం మన ఆయుష్ జీ లాగా అంత పొడుగు ఉంటారు, ఇంత మీసాలు, రాయలసీమ. తర్వాత శ్రీపాద్ సాఠి, మనకిక్కడ ఋషితుల్యులైనటువంటి వ్యక్తి. మా నాన్నగారు లాంటి వాళ్ళకి ఆయన గుంటూరు జిల్లా ప్రచారంగా ఉన్నప్పుడు ఆయన సమత ఎక్స్పర్ట్ సాఠి. ఆయన అట్లాగే మా ఊళ్ళో మా నాన్నగారితో పాటు స్కూల్ టీచర్గా చేసినటువంటి తాళ్ళూరి పార్థసారథి గారు మాకు ముఖ్య శిక్షక 65లో, మా ప్రథమ వర్షకి, మా మాస్టర్. వారు ఇద్దరు కూడా సమతలో ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళ కాళ్ళు చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది రానేవాళ్ళు మా నాన్నగారు. తర్వాత హల్దేకర్జీ, శ్రీరామ్ హల్దేకర్జీ, ఇట్లా మహానుభావులు. ఇక్కడ గణపతిరావు బ్రహ్మపూర్కర్జీ. చాలా మంది మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు ఒక్కొక్కళ్ళు. కాకినాడ కూడా ఒకరు వచ్చారమ్మా, కాకినాడ కూడా ఒకరు వచ్చారు. 1948లో శ్రీధర్ వెంకటేష్ ఫైజ్పూర్కర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు ప్రచారక్. అప్పటికి 3-4 శాఖలు. ఇవాళ ఉన్న కాకినాడ చాలా పెద్దది, 6-7 లక్షలు ఉంటారు. ఆ రోజుల్లో మహా అయితే 60,000, 70,000, 50,000 అట్లా ఉంటే ఎక్కువ. ఆ వచ్చినటువంటి వ్యక్తి 20 శాఖలు చేశారు. 500 మంది గణవేషధారి స్వయం సేవకులతోటి కార్యక్రమం పెట్టారు. భయ్యాజీ దానే వచ్చారు. సర్కార్ యువహ గురూజీని శాఖ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఇవన్నీ జరిగినాయి, అందరికీ తెలియకపోవచ్చు. తెలియజేయటం కోసం నేను నివేదిస్తున్నాను. ఈ రకంగా చివరిలో ఒక మాట చెప్పి సాధిస్తాను. సంఘ పని అనగానే అందరికీ కూడా తెలిసేది ఏంటంటే వ్యక్తి నిర్మాణం. హల్దేకర్జీ కూడా అనేవాడు, మనది మ్యాన్ మేకింగ్ ఫ్యాక్టరీ అనేవాడు. వ్యక్తి నిర్మాణం అనే దానికి మాకు
ముళ్ళపూడి సూర్యనారాయణమూర్తి గారు అని ప్రాంత బౌద్ధిక ప్రముఖులు ఉండేవారు. వారు చక్కటి శ్లోకం ఒకటి చెప్పారు. సౌవర్ణాన్ని సరోజాన్ని నిర్మాతం సంత శిల్పిన సౌరభం తత్ర నిర్మాతం చతురానన. ఒక మంచి స్వర్ణకారుడు బంగారు కమలాలు చేసేవాళ్ళు, దానిలో సువాసన పెట్టగలడా, పరిమళం పెట్టగలడా? పెట్టలేడు. అది ఎవరు చేయగలడు? చతురానన, బ్రహ్మదేవుడు మాత్రమే. ఆ బ్రహ్మదేవుడి పని మనం చేస్తున్నాం. వ్యక్తుల్ని పట్టుకొస్తున్నాం, వాళ్ళలో ఈ సౌరభాన్ని, సౌశీల్యాన్ని, ఇవన్నీ కూడా నింపుతున్నాం. కనుక దేవుడు చేసేటువంటి పని మనం చేస్తున్నాం సంఘం ద్వారా. ఇది అంత అందంగా, అంత చక్కగా, అంత వివరంగా ఆ మహానుభావుడు మాకు ముళ్ళపూడి సూర్యనారాయణమూర్తి గారు చెప్పేవాడు. కనుక సంఘ కార్యం ఇది. వ్యక్తులు ఉంటారు, రాలిపోతారు. మాలాంటి వాళ్ళం ఎక్స్పైరీ డేట్ ఏదో కాఫ్ సిరక్ మాదిరి కనపడకపోయినా మొత్తానికి దగ్గర పడ్డాం, పోతాం. కానీ సంఘం అనేది ఉండాలి. 100 సంవత్సరాలు అయింది సంఘం పెట్టి. 27/9/1925లో పెట్టడం జరిగింది, విజయదశమి రోజున. 100 సంవత్సరాలు అయినప్పటికీ చెక్కు చెదరకుండా, విడిపోకుండా ఆర్ఎస్ఎస్ ఎస్కే అను, ఆర్ఎస్ఎస్ కే ఎం అను, మార్క్సిస్టు లెనినిస్టు ఎంఎల్ వాడు ఏబిసిడీలు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు, మనకెవరికి మిగలకుండా. మనకు అది కాదు. అభిప్రాయ భేదాలు ఉంటాయి, అసహజం. కానీ వాటిని దిగమింగుకొని భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. వంకాయ కూర చేయలేదని వీడేం కొట్టడుగా, ఆమె ఏదో దోసకాయ పప్పు చేయలేదని ఏదో చేయదు కదా. అట్లా అభిప్రాయ భేదం వేరు, కానీ విడిపోవటం లేదు. ఆ రకమైనటువంటి విడిపోవటం అనేది సంఘ కార్యంలో జరగలేదు. కొంతమంది మనసు హర్ట్ అయి ఉండొచ్చు, పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు, అది వేరే సంగతి. అది కామన్. మానవ నైజంలో ఉన్న అనేక బలహీనతల్లో అదొక బలహీనత, తప్పదు. ఇక్కడికి బాపురాజు మోగే టైంలో, ఆ పాతకాలంలో కొట్లాడుకున్నాక మా నాన్నగారు చెప్పేవాళ్ళు, అద్భుతమైన వ్యక్తిత్వాల గురించి చెప్పేవాళ్ళు. విను ఆత్రే అని చెప్పి పాట పాడితే గుంటూరు గాంధీ పార్క్ అంటారు. అప్పుడు పార్క్ కూడా లేదు, పెద్ద మైదానం ఉంది. మా నాన్నగారు వాళ్ళు దండ పట్టుకొని పారాగాస్తున్నారు. ఆ విను ఆత్రే గారు ఒక పాట అందుకున్నారట. కొంచెం అందుకోమని రోడ్డు మీద పోయేవాళ్ళు ఆగిపోయారు. అది హిందీ పాట, ఎవరికి అర్థం కాదు. పరమ పూజనీయ గురూజీ కార్యక్రమం. ఆ గొంతు అంత మధురమైన, అటువంటి మధురమైన గొంతు మనకి యాదవరావు జోషి అనేక సార్లు చూసాం. మహానుభావుడు ఎప్పుడు ఆ పాటలు పాడలేదు, డాక్టర్జీ దగ్గరే పాడాడు. ఎంత విచిత్రం చూడండి. ఎంఏఎల్ఎల్బి నేను చదువుకో. ఆయన దాదాపుగా నోటి నుంచి డాక్టర్జీ నువ్వు ప్రచారంగా నాన్నైనా అని చెప్పి అనలేదు. ఆయన దుఃఖపడేవారు. డాక్టర్జీ గురించి చెప్పమంటే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేవి ఆయన. కనుక ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. అందువల్ల నేను చివరిగా చెప్పేది ఏంటంటే, నాకు పుస్తక రూపంలో రావటానికి కావాల్సిన భాగ్యం రాకాజీ గారి ద్వారా, అలాగే ఆయుష్జీ ద్వారా, ఈ కార్యక్రమం అరేంజ్ చేయటం ద్వారా, మన గోపాల్ లాంటి వాళ్ళ మిత్రులందరి వల్ల కూడా నాకు ఈ అవకాశం దొరికింది. మీ అందరికీ కూడా నేను చివరి మాటగా చెప్పేదంటే, ఇది చదివిన తర్వాత తిరిగ్గానే చదవండి, అర్జెంట్ ఏం లేదు. నేను ఆ మాట చాలామందికి చెప్పి, మాకు చాలా పనులు ఉంటాయండి అన్నాడు ఒక ఆయన. ఈ తీరుకున్నప్పుడే పనులు అనేది ఉంటూనే ఉంటాయి మనం పోయిన దాకా. తీరిగ్గా చదివి బాగుందంటే చెప్పు, బాగలేదని కూడా చెప్పు ఒకవేళ లేకపోతే. కనుక ఆ పని చేస్తారని మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి వినయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ, సంఘ శతాబ్దిలో చక్కటి పుస్తకాన్ని మనకు అందించిన సుబ్బారావు గారికి ధన్యవాదాలు. ఇవాళ కార్యక్రమానికి పిలవగానే రాజేశ్వరి గారికి, తర్వాత మన దుర్గారెడ్డి గారికి, సుబ్బారావు గారికి సంవిత్ ప్రకాశం తరఫున ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. మనకి చక్కటి ప్రదేశాన్ని
మన యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చిన మనకు అడ్వటెక్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ వారికి కూడా ధన్యవాదాలు. చివరిగా మనకు ఈ కార్యక్రమాన్ని జాగృతి టీవీ, మనకైతే యూట్యూబ్ టీవీ ఉందో దీంట్లో మనకు రికార్డింగ్ తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మనకు అందించే కార్యక్రమం ఉంది కాబట్టి మనకు కూడా వారికి కూడా ధన్యవాదాలు. మనకి ఈ పుస్తకాలన్నీ కూడా చివరిలో మనకు సాహిత్యం కూడా అమ్మకానికి ఉంది. వారు చెప్పినట్టు డాక్టర్ జీ పుస్తకాన్ని మనం అందరూ కూడా తీసుకొని మిగతా వాళ్ళకు కూడా బహుకరించేటట్టు మనం యోజన చేద్దాము. చివరిగా శాంతి మంత్రంతోటి కార్యక్రమం ముగిస్తాము. మొదటి పాదం చెప్తాను, మిగతా వాళ్ళందరూ కూడా అనుసరిస్తూ చెప్తాము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.